హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2025. మొదటి ప్రశ్న, ప్రపంచ బాక్సింగ్ కప్లో ఓ భారతీయుడు స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. అతని పేరేంటి? ఆన్సర్ హితేష్ గులియా. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య రోజుగా ఏప్రిల్ 7ను నిర్వహిస్తారు. అయితే 2025 ఏడాది యొక్క థీమ్ తెలపండి. ఆన్సర్ హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. దీనికి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 2023 ఫిబ్రవరి 22 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? చూడండి, తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది అన్నాడు. ఇక్కడ తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, మారిటైమ్ రంగంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత అవార్డు మారిటైమ్ వరుణ అవార్డు ఇటీవల ఎవరిని వరించింది? మారిటైమ్ రంగంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత అవార్డు మారిటైమ్ వరుణ అవార్డు ఇటీవల ఎవరిని వరించింది? ఆన్సర్ సినర్జీ మెరైన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాజేష్ ఉన్నిని. నెక్స్ట్, ఆగ్నేయ ఆసియా దేశం కంబోడియాలో ఓ ఎలుక 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్టు ఓ సంస్థ ప్రకటించింది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆ ముషికం ముద్దు పేరేంటి? ఆన్సర్ రోనిన్. ఆఫ్రికన్ జెయింట్ పౌచ్ డవ్ ర్యాట్ జాతికి చెందినది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆఫ్రికాట్ బ్లోసమ్ ఫెస్టివల్ 2025ను ఏ కేంద్ర పాలితంలో జరుపుకుంటారు? ఆన్సర్ లడఖ్. నెక్స్ట్, సంభావన అనే థీమ్తో అవకాశాలు సాధ్యాలు అనే థీమ్తో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 యొక్క 9వ ఎడిషన్ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను శాస్త్రవేత్తలు ఏ యుద్ధ విమాన ద్వారా ప్రయోగించారు? ఆన్సర్ సుకోయ్ Su-30 MKI. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏ సంస్థను ప్రతిష్టాత్మక విశ్వకర్మ అవార్డు 2025తో సత్కరించింది? ఆన్సర్ ఎయిమ్స్ విజయపూర్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఇటీవల ప్రారంభించింది. అయితే దానికి ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క తాత్కాలిక చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినీత్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎండి పాత్రా స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎండి పాత్రా స్థానంలో నూతనంగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? ఆన్సర్ పూనం గుప్తా. నెక్స్ట్, ఇటీవల జిఐ ట్యాగ్ లభించిన ఆక్సోమియా గుహన ఏ ఈశాన్య రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ ఆభరణం? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య కస్టమ్స్ మరియు వాణిజ్యం పై 21వ డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు ఏప్రిల్ 10-11 తేదీల్లో జరిగాయి? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఆటోమోటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నెక్స్ట్, 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ను ఏ రాష్ట్రాన్ని ఓడించి పంజాబ్ గెలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ను ఓడించింది. నెక్స్ట్, భారతీయ కథక్ నృత్యకారిణి కుముదిని లకియా
ఇటీవల ఏప్రిల్ 12న మరణించారు. అయితే పద్మశ్రీతో పాటు ఈమె పొందిన అవార్డులు ఏవి? ఆన్సర్ పద్మభూషణ్, పద్మ విభూషణ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఏడాది ఏప్రిల్ 4 నాటికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాఫ్ట్వేర్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. పర్సనల్ కంప్యూటర్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఆ దిగ్గజ సంస్థ ఏది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్. ఏప్రిల్ 2025లో భూ రికార్డ్ నిర్వహణ కోసం భూభారతి పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ తెలంగాణ. ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఏప్రిల్లో కలాం మరియు కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్. లెఫ్టోబ్రోచియం ఆరియటియం అనే కొత్త కప్పజాతిని ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో కనుగొన్నారు. ఏ ఈశాన్య రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సైనిక వ్యాయామం డస్ట్లిక్ 6 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. అయితే దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ పూణే, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. మేఘయాన్ 25 అనే 3వ వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సింపోజియంను ఏ భారత సాయుధ దళం నిర్వహించింది? ఆన్సర్ భారత నావికా దళం. నెక్స్ట్. ఇటీవల ఆపరేషన్ అట్లాంటా కింద ఏ అంతర్జాతీయ నావికా దళం భారత నావికా దళంతో ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రతిపాదించింది? ఆన్సర్ యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.